అబ్బబ్బబ్బబ్బబ్బా! లోకేష్‌కు మామూలు ఫాలోయింగ్ లేదబ్బా! ఏమో అనుకున్నాం గానీ నెక్స్ట్ లెవెల్ అభిమానులున్నారు. ఏ రేంజ్‌లో అంటే ఏకంగా అభిషేకాలే చేస్తున్నారు. మళ్ళా అవి అలాంటి అభిషేకాలు గాదు. ఇప్పటి వరకు ఎవ్వరికి చేయని అభిషేకాలు. చూస్తే మస్తు షాక్ అయితారు మీరే. పప్పు పులకేసికి పప్పాభిషేకం. నిజంగా ఇలాంటి అభిషేకం నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కావచ్చు పండి. ఇట్లా అభిషేకాలే కాదు, అన్నప్రాసన చేసినట్టు పప్పు భోజనాన్ని కూడా లోకేష్కు తినిపిస్తున్నారు. పాపం ఆకలి అవుతుందట లోకేష్కు. ఎవరైనా పప్పేసి అన్నం పెట్టండి అని అడుగుతున్న కటౌట్లు పెట్టి మరి పప్పు అన్నం తినిపిస్తున్నారు. మరి లోకేష్ మీద వీళ్ళకు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ఇగో ఈ అన్న చెప్తాడు వినండి. విశాఖ వాసులు చేసినటువంటి పప్పుతో నారా పులకేష్ అలియాస్ లోకేష్కి ఈరోజు పప్పు అభిషేకం చేసాం. చక్కటి పప్పునిచ్చి ఆ కటౌట్ పెట్టాం. నిజంగా ఆయన ఈ పప్పు తిని తద్వారా ఆ కార్యకర్తలకు ఏదో మేలు చేస్తాడని మేము అందరం అనుకుంటున్నాం. అదన్నట్టు ఈ పప్పు తింటానన్న కనీసం లోకేష్కు లోక జ్ఞానం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆ జ్ఞానం లేకనే వాళ్ళ మనుషులతోని ఇష్టం వచ్చినట్టు మంత్రుల మీద మాట్లాడిస్తున్నాడట లోకేష్. అందుకే ఇప్పుడు ఈ పప్పు తిని ఇంకోసారి మంత్రుల గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్తున్నారు. అట్లనే మాట్లాడితే కనుక నెక్స్ట్ టైం డైరెక్ట్గా పోయి తినిపిస్తారు కావచ్చు. మొత్తానికైతే లోకేష్కు ఇట్లా పప్పు అభిషేకం చేసి వెరైటీగా సన్మానం చేసిండ్రు. కానీ వీళ్ళకు లోకేష్ మీద గౌరవము ప్రేమ భలే ఉంది కదా.